డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి సుమన్ టీవీలో మీకు చిట్టి చిన్న బిజినెస్ ఐడియాస్ చాలా షేర్ చేస్తున్నాం కదా. మరి ఈరోజు అయితే నేను వచ్చేసాను ఒక మంచి బిజినెస్ ఐడియా మీతో చెప్పడానికి, మీతో పాటు నేను కూడా నేర్చుకోవడానికి. మరి చూసుకుంటే మహిళలు పురుషులతో సమానంగా కూడా ఈ మధ్య కాలంలో చాలామంది ఇంట్లో ఉండే లేడీస్ అయినా, ఉద్యోగాలు చేసే మహిళలైనా సరే ఖాళీగా ఉన్న సమయాన్ని వినియోగించుకుంటున్నారు. ఏదైనా ఒక బిజినెస్ చేయాలి అంటే హస్బెండ్కి, ఫ్యామిలీకి కూడా సపోర్ట్ చేయాలి మేము కూడా అని కూడా వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ చేస్తున్నారు. కొంతమంది దాని మీద, కొంతమంది ఏంటంటే హడావుడి పడిపోయి ఏదైనా బిజినెస్ చేసేయాలి, తక్కువ పెట్టుబడి పెట్టాలి, మంచి లాభాలు రావాలని ఆలోచిస్తున్నారు. మరి ఈరోజు నేనైతే మీకు చెప్పడానికి ఇది వచ్చేసాను. మరి మహిళలు చేసే బిజినెస్ అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది చాలా బ్రాడ్గా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఏంటంటే ఒక బిజినెస్ చేయాలి అంటే అది ఎలా రన్ అవుతుంది, అది అందరికీ అందుబాటులో ఉంటుందా? ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేయాలి అంటే ఈ బిజినెస్ నుంచి నాకు ప్రాఫిటే కాదు, ఇది అందుబాటులో ఎలా ఉంటుంది, ఎలా యూజ్ అవుతుంది కస్టమర్కి అని కూడా మహిళలు ఖచ్చితంగా ఆలోచిస్తారు కదా. మరి ఈరోజు అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియాతో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాగ శైలజ మ్యామ్, ఉమెన్ ఎంటర్ప్రీనియర్. మరి మేడం చెప్పే ఆ బిజినెస్ ఐడియా ఏంటి, బిజినెస్ ఐడియానే కాదు మేడం ఆ బిజినెస్లో కూడా ఉన్నారు. మరి ఆ లోటుపాట్లు ఎలా ఉంటాయి, ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టి ఈరోజు ఎంత ప్రాఫిట్లో ఉన్నారు, లాసెస్ ఎలా ఉంటాయి, మరి ఒక బిజినెస్ చేయాలంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ కూడా చూడాలని మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా. మరి ఇవన్నీ కూడా మేడంతో మాట్లాడదాము. రాగ శైలజ మేడం తోటి బిజినెస్ ఐడియా ఏంటి, ఆ బిజినెస్ ఎలా ఉంటుంది. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఉమెన్ ఎంటర్ప్రీనియర్గా చూసుకుంటే చాలా మంది లేడీస్కి ఈ ఆలోచన విధానం ఉంది, నేను బిజినెస్ చేయాలి అని. కొంతమంది బయటకు రావటం లేదు. అలాంటి వాళ్ళకి మేము ఏంటంటే బిజినెస్ ఐడియాస్ అనేవి షేర్ చేస్తున్నాం. సో మీరు చేసే ఈ బిజినెస్ ఏంటి, దీని ప్రాఫిట్ లాస్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు ఈ బిజినెస్లోకి వచ్చారు? యాక్చువల్గా నేను కూడా బ్రేక్ తీసుకున్నాను సాఫ్ట్వేర్ తర్వాత. బ్రేక్ తీసుకుని పిల్లల్ని చూసుకున్న తర్వాత నేను కూడా రిటర్న్ బ్యాక్ సాఫ్ట్వేర్కి వెళ్ళాలని కాకుండా ఇంట్లోంచి ఏం చేయగలను అనేది ఒకసారి రీసెర్చ్ చేసుకున్నాను. రీసెర్చ్ చేసుకుంటే ఏంటంటే మనకు వచ్చిందే చేసేయడమే కాదని నాకు అప్పుడు అర్థమైంది. ఏమని అంటే బయట కస్టమర్స్కి ఏం కావాలి అంటే ఒక ప్రాబ్లం నుంచి ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. సో రైట్ నౌ నేను ఏం బాధలు పడ్డాను, బయట అందరు ఏం బాధలు పడుతున్నారని ఒకసారి ఆలోచన చేశాను. చేసినప్పుడు ఏంటంటే నేను ఎంప్లాయీగా ఉన్నప్పుడు మంచి ఫుడ్ అనేది నా పిల్లలకి ఇవ్వలేకపోయాను. సో మంచి ఫుడ్ ఇవ్వాలని ఉంది. సో అలా చాలామంది ఏంటంటే వాళ్ళ భాగస్వాములకి మంచి తోడుగా నీడగా ఉండాలి, కొన్ని డబ్బులు సంపాదించాలి అనుకుంటారు కదా. సో అలా వెళ్ళే వాళ్ళకి ఇంట్లో కూర్చున్న వాళ్ళకే ఆపర్చునిటీ ఉందండి. నిజం చెప్పాలంటే బయట వాళ్ళు సంపాదించేదానికంటే మనమే ఎక్కువ సంపాదించగలం, వాళ్ళకంటే సంపాదించగలం. కానీ అది వాళ్ళకి తెలియక పరిగెడుతున్నారు, మనమేమో తెలిసి కూడా ఏం చేయాలో తెలియక పరిగెత్తలేకపోతున్నాం. కాకపోతే ఏంటంటే అందరికీ చేయాలని ఉంటుంది. ఆ చేసే దాంట్లో ఏం అవసరం అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. నేను అలాగే ఒక రీసెర్చ్ చేసుకుంటే నాకేం అర్థమైందంటే ఇలా ఉరుకులు పరుగుల్లో పరిగెత్తే వాళ్ళకి ఏదైనా అంటే ఫుడ్ అనేది ఇంపార్టెంట్. ఏది జరిగినా అందరికీ ఫుడ్ అనేది అల్టిమేట్గా కావాలి. కానీ ఆ ఫుడ్ని మంచిగా అంటే ప్రిజర్వేటివ్స్ లేకుండా ఫ్రీగా ఇవ్వాలి, ప్రిజర్వేటివ్ ఫ్రీగా ఇవ్వాలి అని అనుకున్నా. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అంటే యాడెడ్ ప్రిజర్వేటివ్స్. మరి ప్రిజర్వేటివ్స్ లేవంటే ఉప్పు లేదా నూనె లేదా అని అడిగితే అట్లా కాదు. ఏంటంటే ఎడిషనల్గా మనం ఏం ఇవ్వకుండా ఏం చేయగలం అనేది ఆలోచించాను. సో ఆలోచించినప్పుడు నాకు కొన్ని మార్గాలు కనిపించాయి. ఏంటంటే ఫస్ట్ థింగ్ నేను ఆలోచించింది అంటే గ్రేవీ అండి. గ్రేవీ ఇదేంటిది అని అంటే ఈ గ్రేవీ నేను ప్రతి దాంట్లోనూ మనం టమాటోస్, ఆనియన్స్, ఈ మసాలాలు ఇవన్నీ లేకుండా కర్రీస్ అనేది లేదు, పప్పు లేదు, ఏది లేదు కదా. సో వీళ్ళు ఇంటికి రాగానే రైస్ కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఇది కూడా రైస్ కుక్కర్లో ఎంత ఈజీగా వంట అయిపోతుందో, లేదా ఒక 2 విజిల్స్ వస్తే కుక్కర్లో అన్నం అయిపోతుందో కర్రీ కూడా అయిపోవాలి. అలాంటప్పుడు కర్రీ పాయింట్లకి పరిగెత్తారు జనాలు, హెల్త్ని పాడు చేసుకోరు. కాబట్టి పూర్తిగా కర్రీ నేను చేసేసాను అనుకోండి, అది ఒక కర్రీ అవుతుంది, అది కూడా కాదు. సో ఇంకేంటి అంటే ఒక బేస్ గ్రేవీ అనేది తయారు చేయాలనిపించింది. ఆ బేస్ గ్రేవీ ఏంటంటే అన్ని మసాలాలు ఎవ్రీథింగ్ ఉండాలి. ఇంక వాళ్ళు అసలు ఉప్పు కానీ కారం కానీ ఏమి యాడ్ చేయొద్దు. ఎలా ఉండాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పన్నీర్ బటర్ మసాలా చేసుకోవాలనుకోండి, పన్నీర్ కొంచెం వేయండి, ఆ తర్వాత కాజు పేస్ట్ వేయండి, అంతే. ఇందులో వేసి 2 నిమిషాలు ఉడకనిస్తే అయిపోతుంది. అట్లా దీని నుంచి ఒక 50 గ్రేవీలు తయారు చేసుకోవచ్చు, వెజ్ అండ్ నాన్ వెజ్. నాన్ వెజ్ ఇప్పుడు నాన్ వెజ్ ఉందనుకోండి, దాన్ని మ్యాగ్నేట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే కొంతమంది నా దగ్గర ఎలా తీసుకుంటారంటే ఇది తీసుకొని అంటే ఇంకొంచెం చిన్న స్టార్టప్స్ ఉంటాయి కదా, వాళ్ళు ప్రాన్స్తోనూ ఒక గ్రేవీ తయారు చేసుకోవడం, లేకపోతే ఈ
వీటిలో చికెన్తో మసాలా, చికెన్ మసాలా, చికెన్ కర్రీ, తర్వాత చికెన్ బిర్యానీ, ఇవి కూడా చేసి అమ్మారన్నమాట. యాక్చువల్లీ యాజ్ వెల్ నేను వెజిటేరియన్, సో నాకు నాన్ వెజ్ కూడా చెయ్యొచ్చు అని ఎలా తెలిసిందంటే వాళ్ళు ఒకళ్ళు స్మెల్ చూసారనమాట. అంటే నేను ప్యాకింగ్ చేసేటప్పుడు, మేడం దీన్ని నాన్ వెజ్కి యూజ్ అవుతుంది, వీళ్ళు ట్రై అన్నారు. సరే ట్రై చేసిన తర్వాత అర్థమైంది నాన్ వెజ్కి వెజ్ కంటే ఎక్కువ బాగుందని చెప్పేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సో ఇట్లా అందరికి ఉపయోగపడేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది ఒక 1000 రూపాయలతోనే. 1000 రూపాయలు అంతే. ఎందుకంటే నేను బిజినెస్ చేస్తా, నాకు ఇన్ని ఇవ్వండి అంటే హస్బెండ్ ఎందుకు ఇస్తారు? మన ఎలా నమ్ముతారు? నమ్మలేరు. ఇప్పుడు బయట వాళ్ళే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు నమ్మరు మనల్ని. అంటే మన టాలెంట్ ఏంటి అనేది మనం నిరూపించాల్సిందే. అంటే పెద్దగా నిరూపిస్తేనేమో ఇన్వెస్టర్లు వస్తారు, చిన్నగా నిరూపించుకుంటే హస్బెండ్ ఇన్వెస్టర్ అవుతారు. కరెక్ట్. అలాగా నేను ఒక ట్రయల్ చేశాను. ట్రయల్ చేసి అయితే నాకు ఒక మంచి ఫ్రెండ్స్ దొరికారు, వాళ్ళకే ఇచ్చి ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఇది ఎలా వాడాలి, నాన్ వెజ్ ఫ్రెండ్స్ కి వెజిటేరియన్ ఫ్రెండ్స్ కి ఇచ్చి ఒకసారి ట్రై చేయించాను ఫీడ్బ్యాక్ కోసం. సో వాళ్ళు ఇదని నాకు చాలా ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. అవన్నీ మళ్ళీ రెక్టిఫై చేసుకుంటూ ఒక ప్రోడక్ట్ అయితే తయారైంది. కానీ అది ప్రిజర్వ్ ఎలా ఉండాలి, అంటే ప్రిజర్వేషన్ వేయకుండా ప్రిజర్వ్ ఎలా ఉండాలి, షెల్ఫ్ లైఫ్ ఎలా పెంచాలి. సో ఇది నాకు మళ్ళీ టాస్క్ అయింది. ఈ టాస్క్ ని నేను మన ఫుడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్ట్ని అటెండ్ చేసి వాళ్ళకి చూపించి వాళ్ళు చెప్పిన విధంగా నేను దాన్ని రెడీ చేశాను. సో అయిపోయింది. సో ఇప్పుడు ప్రోడక్ట్ రెడీగా ఉంది. వాట్ నెక్స్ట్? దీన్ని అమ్మడం ఎలా? మార్కెటింగ్. సరే ప్రోడక్ట్ చేయడం అయితే అయిపోయింది, అమ్మడం ఎట్లా, దీని ప్యాకేజింగ్ ఎట్లా? సో ఫస్ట్లో నేను కర్రీ పాయింట్లు వేసి ఆ కర్రీ కవర్లో వేసుకెళ్తే అందరు నవ్వారు అనమాట. అప్పుడు నాకు అర్థం అవ్వాలి ఎందుకు నవ్వుతున్నారు. ఆయిల్ లీక్ అవుతా ఉన్నింది. సో నాకు ప్యాకేజింగ్ ఏం తీసుకోవాలో తెలియలే. సో తర్వాత వీ హబ్ అని మన గవర్నమెంట్ది ఉంది కదా, అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళి అక్కడ కొంచెం ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు చెప్పే సలహాలు సూచనలు విని దాని నుంచి ప్యాకేజింగ్ మార్చుకుంటూ అలా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటా నేను ఒక రీతికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఎలా తీసుకొచ్చి రాగలిగానంటే ఇది యుఎస్ ప్యాకేజ్ వితౌట్ ప్రిజర్వేటివ్ 1 year ఎనీ కండిషన్లో మీరు ఇలా పెడితే మళ్ళీ 1 year అయ్యాక చించితే అదే ఫ్లేవర్, అదే కలర్, అదే అరోమాతో ఉండే విధంగా తయారు చేశాను. ఓకే. సో అట్లా ఈ నా ప్రోడక్ట్ హిస్టరీ అయితే ఇదండి. ఈ విధంగా ఆ 1000 రూపాయల నుంచి నిదానంగా, అంటే ఇప్పుడు 1000 రూపాయలతో ఇవన్నీ వచ్చాయంటే కాదు, ఇనీషియల్గా 1000 రూపాయలతో చేశాను. సో ఆ వచ్చిన అమౌంట్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటూ అమౌంట్ని పెంచుకుంటూ వచ్చాను అనమాట. అంటే ఈ రోజు వరకు శైలజ గారు, అంటే మీరు 1000 రూపాయలు స్టార్ట్ చేశాను చెప్పారు కదా, ఈ రోజుకి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు మీరు? మీకు ప్రాఫిట్స్ ఎలా ఉంటున్నాయి? అంటే 1 lakh పెడుతున్నానండి. ఇప్పుడైతే 1 lakh పెడుతున్నాను. ప్రాఫిట్స్ డెఫినెట్లీ ఫుడ్లో డబుల్ ఉంటాయి, దానిలో డౌట్ లేదు. దానిలో అయితే డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే మనం లైసెన్సెస్లు అన్నీ తీసుకుంటాం కదా, ఆ లైసెన్స్లకి ఈ అమౌంట్స్ అన్నీ వెళ్ళిపోతుంటాయి. అప్పుడు నేను ఇది ఫుడ్ వల్ల నాకు ప్రాఫిట్ రాలేదని చెప్పను, దీన్ని నేను వాటికన్నిటికీ ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది నేను హస్బెండ్ అడగకుండానే ఇప్పుడు ఇది ఇన్వెస్ట్ చేయగలిగాను కదా. సో వీటన్నిటికీ ఫసాయి లైసెన్స్ కావాలండి, ఫుడ్ లైసెన్స్ కావాలి, కంపెనీ రిజిస్ట్రేషన్ కావాలి, ట్రేడ్ మార్క్ కావాలి, తర్వాత మనకి లేబుల్, అంటే వీటిని ఇలానే ఇచ్చేకూడదు, న్యూట్రిషన్ వాల్యూస్ కనుక్కోవాలి, షెల్ఫ్ లైఫ్ కనుక్కోవాలి, వీటన్నిటికీ చాలా అమౌంట్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో నేను దీనికి వచ్చే ముందు ఏం చేశానంటే, అసలు నేను ప్రోడక్ట్ తయారు చేశాను, నా దగ్గర ఎవరు కొంటారు? అది పెద్ద టాస్క్. ఎవరు కొంటారు? అయితే నేను సాఫ్ట్వేర్ మానేసిన తర్వాత నేను నా టాలెంట్ని వదిలేకుండా కొన్ని బ్లాగ్స్ రాస్తూ కొంతమంది మహిళల్ని చేరతేసి ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి ఆ ఎన్జిఓ నుంచి నా ప్యాషన్ వాళ్ళకి, అలా నాలాగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళందరినీ దగ్గర తీసి వాళ్ళకి జ్యువెలరీ అంటే జ్యువెలరీ నేర్పించడం, మిషనరీ అంటే మిషనరీ నేర్పించడం, ఇవన్నీ చేశాను అనమాట. చేసినప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, మేడం మేము తయారు చేసుకుంటున్నాం, మీరు చెప్పినట్టు ప్రోడక్ట్ పెడుతున్నాం, అమ్మడానికి మాకు మార్కెటింగ్ లేదు, సో మీరే మార్కెటింగ్ చేయండి అని అడిగారు నన్ను. అదేంటబ్బా వీళ్ళు నన్నే మార్కెటింగ్ చేయమంటున్నారు అని అన్నప్పుడు, సరే అసలు మార్కెటింగ్ ఏంటి, ఏం చేయాలి, ఎలాగా, అలాంటప్పుడు నేనే ప్రోడక్ట్ కూడా చేయొచ్చు కదా అనే థాట్ అయితే నాకు కలిగింది అనమాట. సో ప్రోడక్ట్ అయితే చేయాలని థాట్ తగిలింది. కాకపోతే ఈ ప్రోడక్ట్లోకి వెళ్ళడానికి ఏంటంటే ఇక చిన్న కథ కూడా ఉంది దీనికి. ఏంటంటే నేను ఒకసారి హార్టికల్చర్కి వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందంటే ఒక CFTRA మేడంతోనే వెళ్ళాను నేను. వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఆ రైతులందరూ, మేడం ఇప్పుడు మా మామిడికాయలన్నీ పడిపోయినాయి, రాలిపోయినాయి, ఇంకా పంట చేతికి రాకముందని రాలిపోయినాయి, సో మేము దీనికి వాల్యూ ఎడిషన్ ఎలా చేయాలి, ఏం చేస్తే మేము సర్వైవ్ అవుతాము, మా పంటను మేము అంత నష్టపోకుండా కొంతైనా ఎలా వస్తాము అని అడిగినప్పుడు మేడం అక్కడ కొన్ని టిప్స్ అవి చెప్పారు, ఏం చేయాలి ఏంటి అనేది. సో అదే టైంలో కొంతమంది రైతులు, మేడం మీరు NGO అంటున్నారు కదా, మా దగ్గర టమాటాలు లాట్ ఆఫ్ ఉన్నాయి,
టమాటాలు అయితే వాళ్ళ బాధ వింటే నాకు బాధ వేసింది. ఎట్లా అంటే ఒకసారి రేట్ పెరుగుతాయి, ఒకసారి తక్కువ ఉంటాయి, ఒకసారి పారేస్తాము. సో దీనికి ఏదైనా మీరు పరిష్కారం చూడండి మేడం. 33 మంది మేము అక్కడ ఖాళీగా ఉన్నాము. సో మీరు అట్లాంటిది ఏమని అంటే చూడమన్నప్పుడే సో దానికి వాల్యూ ఎడిషన్గానే నేను అనుకున్న దానికి దీనికి చూసుకొని దీనికి వచ్చాను. సో ఇప్పుడు దీని మార్కెట్కి వెళ్ళాలి అని దగ్గరికి వద్దాం. మార్కెట్కి వచ్చేసరికి ఏమైందంటే ఈ ఎన్జిఓ చేయడం వల్ల నాకు ఎలా అంటే డైలీ ఒక 1000 పీపుల్ నా స్టేటస్ని చూస్తారు. అంటే శైలజ మేడం అంటే ఓకే మేడం ఏదైనా చేస్తున్నారంటే ఏదో ఉంది, ఏదో కరెక్ట్ అని ఒక పాజిటివ్ వ్యూ అనేది అయితే నా మౌత్ పబ్లిష్గా ఇది వచ్చింది. సో పలానా ఫౌండేషన్ మేడం, పలానా మేడం, ఓకే ఈ మేడం చేస్తే బాగుంటుంది. సో నిజం చెప్పాలంటే ఈ సర్కిల్తోనే నేను ఫస్ట్ అమ్మానండి. ఎవరు నన్ను బిలీవ్ చేయాలి మీరు చెప్పండి. నేను తయారు చేసా, బయటకు వెళ్తాను, నన్ను అడగంగానే నా మొహం చూసి ఎవడుకుంటాడు అదే కదా. కానీ నిజం చెప్తున్నా అందరూ నా ఫ్రెండ్స్ నా చుట్టుపక్కల వాళ్ళే కొన్నారండి. వాళ్ళే కొన్నారు. నేను 700 kgs అమ్మాను. అందరు వీళ్ళందరూ అంతా అన్ఎంప్లాయిడ్ హౌస్ వైఫ్స్, మంచిగా ఇట్లా తిరిగా. సో వీళ్ళ దగ్గర ఇంత పొటెన్షియాలిటీ ఉంటే నేను అసలైన వాళ్ళని రీచ్ అవ్వాల్సిన లెవెల్ని రీచ్ అవ్వాలి. ఇంకా ఎంప్లాయీస్ దగ్గర రీచ్ అయితే నా డిమాండ్ ఎంత ఉంటుంది అనేది అనిపించి అప్పుడు నేను ఇది మార్కెటింగ్ చేయడానికి కానీ ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ కానీ వచ్చాను. నిజం చెప్పాలంటే నేను స్టార్ట్ చేసిన ముందైనా డిసెంబర్లోనే కంపెనీ రిజిస్టర్ చేశాను. ఎందుకంటే నా మీద నాకు ఒక నమ్మకం రావాలి కదా, ఓకే నేను చేయగలను, ఇది సక్సెస్ అవుతుంది, ఈ బిజినెస్ సక్సెస్ అవుతుంది అని. సో ఇలా నా జర్నీతో వచ్చి ఈ విధంగా మార్కెటింగ్ మాత్రం స్టార్టింగ్ ఇలానే మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేశాను. మేడం ఒక క్వశ్చన్ చెప్పండి, ఇప్పుడు వీటి చేయడానికి మెటీరియల్ ఏమేమి కావాలి, ఏమేమి మెటీరియల్ అవసరం? రెగ్యులర్ మెటీరియల్స్ ఏనండి, మన రోజువారీ దొరికే మెటీరియల్సే. కాకపోతే చేసే ప్రాసెస్లో అంటే యూట్యూబ్లో చూపించేస్తారు, ఆ ప్రాసెస్ తెలుసుగా ఇదే కదా మనం చేసేస్తాం కదా అనుకుంటాం. కాదు, యూట్యూబ్లో చూపించేది ఏంటంటే వాళ్ళు చేయగలిగింది చూపించారు. ఓకే, దానికి ఇంకా మనం ఎన్హాన్స్ చేసి కమర్షియల్కి రావాలంటే మనము ఇంట్లో తయారు చేసి ప్యాక్ చేసేస్తానంటే కాదు. దానికి ఒక ప్రాపర్ ప్రాసెస్, ప్రాపర్లో అంటే కొన్ని డిగ్రీస్ ఉంటాయి, ఇంత కన్సిస్టెన్సీలో ప్యాకింగ్ ఉండాలి, ఇలా అంటే మాయిశ్చరైజర్ మెయిన్గా మీకు ఉండేది అంటే మాయిశ్చరైజర్. ఆ మాయిశ్చరైజర్ కంటెంట్ తీసేయాలి, ఎలా చేయాలి అనేది మాత్రం ఇవన్నీ కొంచెం నేర్చుకోవాలి. అంటే టెక్నికల్గా టెక్నాలజీ అనేది అడాప్ట్ చేసుకోవాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. ఇప్పుడు మీరు 1 lakh అన్నారు, 1000 నుంచి 1 lakh వచ్చారు కదా. ఇప్పుడు నేనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఒక నా దగ్గర అమౌంట్ 50,000 ఉంది, ఏదో నేను దాచుకున్న డబ్బులు అవి. దాంతో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నాకు 50,000లో నేను ఎలా డివైడ్ చేసుకోవాలి? అంటే క్యాపిటల్ ఎంత పెట్టాలి, మెటీరియల్కి ఎంత పెట్టాలి, మీరు ప్యాకింగ్ కూడా అదొక ప్రాసెస్ కదా, ప్యాకింగ్ ఖచ్చితంగా చేయాలి. వీటన్నిటికీ ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది? 50,000 అంటే చాలా ఎక్కువ నా దృష్టిలో. ఎందుకు అంటే ఇవన్నీ నాలెడ్జ్ నేర్చుకొని వచ్చేస్తే టక్ 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 చేసేసుకెళ్ళిపోతాను. నేనేంటి ఇవన్నీ లేకుండా ఇలా వచ్చాను, నేను ఇట్లా తిరుక్కుంటూ వచ్చాను. ఇవన్నీ నేర్చుకొని మీరు వచ్చేసారనుకోండి, దీనికో 10,000, దీనికో 10,000, దీనికో 5,000, దీనికో 4,000 అలా టక్క టక్క పెట్టుకుని వెళ్తే 50,000 చాలా ఎక్కువ. 50,000 నుంచి మీరు లక్షలు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రాపర్ ఛానల్ వెళ్తే. నేనేంటి ఇట్లా అన్నీ నేర్చుకుంటూ వచ్చాను. ముందే నేర్చుకున్న తర్వాత మీరు పెట్టారంటే ఇన్వెస్ట్మెంట్ కెన్ గెట్ ఫాస్ట్లీ అనమాట. అంటే దీన్ని మనం ఇంట్లోనే చేయొచ్చు అంటారా? మనం మళ్ళీ ఒక స్టోర్ పెట్టుకొని అట్లా చేయాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఇంట్లో కొంత వరకే మనం చేయగలం. అంటే ఇంట్లో కూడా నా దగ్గర చిన్న చిన్న మిషన్స్ ఉన్నాయి. సో మీరు కొంచెం పెట్టుకోవాలి అంటే డెఫినెట్గా కొంత ప్లేస్ అనేది ఉంటే, అంటే ఇనీషియల్గా ప్లేస్ తీసుకోమని నేను కూడా అడ్వైజ్ ఇవ్వను. ఏంటంటే ఇంట్లో ట్రయల్ చేసుకోండి, సేల్ చేస్తూ ఉండండి, బ్రాండింగ్ చేసుకోండి. మంచి బ్రాండింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఈ కామర్స్లో అమ్మడానికి ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు పీపుల్స్ తెలియదు, నాకెవరు తెలియదు, మరి నేను ఎలా అమ్మాలి సార్, మీకున్నారు కాబట్టి అయ్యింది మేడం, మాకు ఎట్లా అంటే సార్ మీరు దీన్ని బ్రాండింగ్ చేసుకోండి, ఆ బ్రాండింగ్ని చక్కగా ఈ కామర్స్లో సేల్ చేసుకోండి. ఈ కామర్స్లో వెళ్ళినంత ఇది ఇంకా దేంట్లోనూ వెళ్ళదు. అది కూడా ఎలాంటివి అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, కొంచెం పెద్ద వాటి చూసుకోండి, మీషో, దాన్ని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో సెండ్ చేయండి. ఓకే, మీరు మెషినరీస్ అంటున్నారు కదా మేడం, మరి దీనికి మెషినరీస్ ఏం కావాలి? దీనికి మిషనరీస్ కావాలండి, పల్వరైజర్స్ అని, తర్వాత మనం పట్టే దాని ఏమంటారు గిర్నీకి వెళ్తాం కదా, ఆ గిర్నీకి వెళ్తేటప్పుడు ఏమవుతుందంటే నాకు వచ్చిన ఇన్సిడెంట్స్ కూడా చెప్తాను. నేను సాంబార్ పౌడర్ తయారు చేస్తాను. ఇదేం సాంబార్ పౌడర్ అంటే ఇంకా మీరు పప్పు కానీ చింతపండు ఇక ఏమి అవసరం లేదు, జస్ట్ మీరు ఈ 1/2 కప్ని 3 cups ఆఫ్ వాటర్లో కలిపేసి ఒక 5 నిమిషాలు మరగబెట్టి తాలింపు వేసుకుని మీకు కావాల్సిన వెజిటబుల్ వేసుకున్నారనుకోండి, 5 నిమిషాలు మీ సాంబార్ రెడీ. పప్పు కూడా వద్దు, ఏమీ వద్దు.
మా పప్పు రేట్ కూడా చాలా పెరిగిపోయింది మేడం. మరి ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి ఏమైతే. ఇన్స్టెంట్లీ అంటే నాకు బాగా మంచి పేరు తెచ్చింది ఇది అండి. ఇది రీసెంట్ గా ఓపెన్ చేసా. బట్ ఈ రెండు మాత్రం అయితే టక్ టక్ వెళ్ళిపోతాయి అనమాట. నేను కొన్ని స్టాల్స్ లో పెట్టిన తర్వాత నాకు ఫోన్ వస్తుంది, ఏమని, మేడం మళ్ళీ ఆ స్టాల్లో ఎప్పుడు పెడతారండి అని. అందుకని కామర్స్ లోకి వెళ్ళామనుకోండి, అందరికీ అందుబాటులోకి ఉంటుంది. మరొకటి మేడం, మరి ప్రైసెస్ ఎలా మనము చేసుకోవాలి, అదొకటి ఇంపార్టెంట్ కదా. దీనికి ఇంత ప్రైస్ పెట్టుకోవాలి, ఇంత ప్రైస్ అంటే ప్యాకేజింగ్ గ్రామ్స్ లెక్క, ఇవన్నీ ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలి? అంటే ఫస్ట్ మనకి ఎంత పడ్డది, మన ఖర్చులు అన్ని ఎన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, ఇది నాకు 100 రూపాయలు పడింది అనుకున్నాం, ఎగ్జాంపుల్కి ఇది 100 రూపాయలు అనుకున్నాం. కానీ మనం 300కి అమ్మినాగానే అబ్బా మనం 300 అమ్మే 200 లాభం ఏం లేదు అక్కడ. ఎందుకు, ప్రోడక్ట్ లాభం ఒకటే కాదు, మిషనరీకి చూసుకోవాలి, ఆ చుట్టుపక్కల మన లేబర్కి ఖర్చు చూడాలి, కరెంట్ ఖర్చు చూడాలి, ఇవన్నీ వేసుకోగా అప్పుడు లెక్కేసుకోవాలి మన ప్రోడక్ట్ని. జనరల్లీ ఏమనుకుంటారండి అందరూ, ఇదే ముందు ఇలా చేసి ఇలా లోపల పెట్టేసి ఇంతే కదా అనుకుంటారు. కాదు, వెనక చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది. ఆ వర్క్కి మనం ఆ డబ్బులు అనుకోవాలి. సో ఈ 200 రంగా 200 మన ప్రాఫిట్ కాదు, అలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అదొకటి క్యాలిక్యులేట్ చేసుకుని, సరే నాకు క్యాలిక్యులేషన్ చేసుకుని నాకు 500 అయింది కదంటే 500 ఎవరు ఇవ్వరు కదా. సో మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, కాంపిటీటర్ ప్రైస్ ఎలా ఉంది, మన ప్రైస్ ఎలా ఉంది, సో మనం ఎక్కడ మినిమైజ్ చేయగలము అన్ని ఒకసారి చెక్ చేసుకొని, అది ఎవరు చెప్పరు, మనమే అనలైజ్ చేసుకొని దాన్ని సెట్ చేసుకోవాలి. మేము ఫుడ్ బిజినెస్ లో చూసుకుంటే చాలా మంది ఇప్పుడు ఈ రంగం వైపు వస్తున్నారు. అంటే చిన్నగా పెద్ద వరకు చూసుకుంటే ఫుడ్ బిజినెస్ చేయాలి అంటే ఉండవలసినటువంటి ఇంపార్టెంట్ క్వాలిటీ ఏం చెప్తారు? ఓర్పు. ఫస్ట్ ఓర్పు ఉండాలి. ఎవరు ఏదన్నా హ్యాపీగా తీసుకోవాలి, ముందుకెళ్ళాలి. అదర్వైజ్ మనం సస్టైన్ అసలు కాలేం. ఎందుకంటే డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు నన్ను చాలా మంది ఉన్నారు, ఎంటెక్ చేసింది ఈ అమ్మాయి వెళ్ళి పచ్చళ్ళు అమ్ముతుంది అన్న. దీన్ని పచ్చడి అంటేనే నాకు కోపం వచ్చేస్తుంది, దీన్ని పచ్చడి అంటేనే బాధ వేసేస్తుంది. ఏంటంటే ఇంత కష్టపడి ఈ గ్రేవీ తయారు చేసి దీన్ని ఒక వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్గా తయారు చేసిన తర్వాత ఎవరైనా దీన్ని పచ్చడి అంటారు, వెంటనే చూడగానే అది పచ్చడి కాదు. అలా అంటే అది మనం చేసిన దాన్ని బట్టి అనిపిస్తుంది అనమాట, ఎంత కష్టపడితే వచ్చింది ఈ ప్రోడక్ట్ అనేది. సో ఇట్లా మనం ఏంటంటే మనమే దాన్ని చూసుకోవాలి. సో నేర్పు పక్కా ఉండాలి. అంటే జనరల్గా లేడీస్కి ఆ ఓర్పు నేర్పు ఉంటుంది, కానీ ఇది ఇందులో ఎక్కువ ఉండాలి. ఎందుకంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా అంతమంది నా దగ్గర అయితే ఉన్నారు. అంటే ఎంకరేజ్ కూడా చేశారు. నిజం చెప్పాలంటే నా క్లాస్మేట్స్ చాలా మంది నాకు ఎంకరేజ్ చేశారు, కొంచెం ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు, చాలా మంది ఎంకరేజ్ చేశారు. నాకు డిస్కరేజ్ చేసిన వాళ్ళు నాకైతే కొంచెం తక్కువే, కానీ జనాలు మాత్రం ఎక్కువ డిస్కరేజ్ చేసే వాళ్ళే కనిపిస్తారు. మేడం ఫైనల్ గా క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు నేను 50,000 ఎగ్జాంపుల్ చెప్పాను. సపోజ్ నేను 50,000 స్టార్ట్ చేశాను, నాకు మంత్లీ ఎంత నేను గెయిన్ చేయొచ్చు అంటారు? ప్రాఫిట్ నా చేతిలోకి ఎంత వస్తాయి అమౌంట్? అన్ని పోను 25,000 చేతికి డెఫినెట్ గా వస్తుంది. హాఫ్ ఆఫ్ ది అమౌంట్ డెఫినెట్ గా వస్తుంది. క్వాలిటీగా చేసుకుంటూ వెళ్తాం. క్వాలిటీ చేయాలి, నమ్మకం వదలకూడదు. ఎట్లా ఉండాలంటే రీటైన్ అవ్వగలగాలి. అంటే ఇప్పుడు మనం ప్రాఫిట్ గురించి కంటే కూడా నేను ఎక్కువ ఇనిషియల్ గా ఏం మాట్లాడతానంటే క్వాలిటీ, మంచి క్వాంటిటీ క్వాలిటీగా ఇవ్వండి, టైంకి ఇవ్వండి. వాళ్ళు అడిగిన కస్టమర్ అడిగిన టైంకి ఇవ్వండి, ఆ టైంకి ఇవ్వండి. అలాగే ఆ మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటే, మంచి పదార్థాలు వేస్తే లోపల డెఫినెట్గా అవుతుంది. సో ముందు ప్రాఫిట్ కోసం ఆలోచించదు. నేనైతే ఫస్ట్ ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ప్రాఫిట్ కోసం ఆలోచించదు, క్వాలిటీ మళ్ళీ పిలవాలి అనేది అది దృష్టిలో పెట్టుకుంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా మనీ అనేది వస్తుంది. నేను కూడా అలానే చేశాను. నాకు దీనికి ఈ రోజు డబ్బులు వచ్చేయాలని నేను ఆశించలేదు. ట్రై చేద్దాం. కానీ ఒక్కటి మాత్రం చెప్తా, అందరూ ఫ్రీలు మాత్రం ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే ఫ్రీలు ఇస్తూ పోతూ ఉంటే రావు మనకి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, మీరు తయారు చేసి మన ప్యాకెట్ అది తయారు చేసి అక్కడ పెట్టండి, లేకపోతే ఈ ప్యాకెట్లో ఉన్నది అక్కడ పెట్టండి, టేస్ట్ చేయమనండి, నచ్చితే తీసుకోమని. ఫైనల్ గా మా వ్యూవర్స్ కి ఒక్కసారి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కానీ, దీని లైసెన్స్ విధానం కానీ, అంటే దీనికి సంబంధించిన లోన్స్ తీసుకోవచ్చా? మీరు అన్నారు హబ్ అని చెప్పేసి ఏదో ట్రైనింగ్ సెషన్ అన్నారు కదా, ఇవన్నీ ఒక్కసారి క్లియర్ గా మా వ్యూవర్స్ కి చెప్పండి. షూర్. మీరు అందరూ కనుక హైదరాబాద్ వాళ్ళు అయితే వీ హబ్ అని మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్లో కొన్ని స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, పెయిడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. చూసుకొని కట్టగలిగే వాళ్ళైతే పెయిడ్లోకి వెళ్ళండి, లేదంటే స్పాన్సర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటిల్లో మీకు అన్ని విధాలుగా చెప్తారనమాట. ఏంటివి, ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి, అసలు ఐడియా జనరేషన్ ఎలా రావాలి. ఏం ఐడియా లేదు కానీ ఏదో చేయాలని ఉంది, వెళ్ళండి అక్కడికి. ఐడియా జనరేషన్ దగ్గర నుంచి మీరు చివరి ఎండ్ ప్రోడక్ట్ వరకు వాళ్ళు పూర్తిగా హెల్ప్ చేస్తారు. సో నాకు అలానే గైడెన్స్ ఇచ్చారు వాళ్ళు.
ఇవి కాకుండా మనకి చాలా ఉన్నాయి. ఏంటంటే తంజావూరులో నిఫ్టీమ్ ఉంది, సిఎఫ్టిఆర్ఐ ఉంది, మన హైదరాబాద్లో సిఎఫ్టిఆర్ఐ ఉంది, నిమ్స్మీ ఉంది, తర్వాత మనకి ఐఐఎంఆర్ ఉంది, మిలెట్స్ అయితే ఐఐఎంఆర్ ఉంది. సో మీరు ఏం చేయాలంటే మీరు ఎందులో ప్యాషన్ ఉన్నారు, మీరు ఎందులో స్ట్రాంగ్ ఉన్నారు, బయట ఏమి రిక్వైర్మెంట్ ఉందో చూసుకొని ఆ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు ఏంటి అనేది ఒక్కసారి నెట్లో రీసెర్చ్ చేసుకొని ఆ ప్లేస్కి వెళ్ళండి. ఆ తర్వాత అక్కడి నుంచి నేనేం చెప్పక్కర్లా, లోన్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని అన్నీ వాళ్ళే గైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అలాగే ఇంకొకటి ఎలిప్ కూడా ఉంది మనకి, ఆంధ్రప్రదేశ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్, అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇలా మీరు నెంబర్ ఆఫ్ ఉన్నాయి, వాటికి అప్రోచ్ అవ్వండి. అక్కడ మీరు ట్రైనింగ్ తీసుకోండి. వాళ్ళు మిమ్మల్ని ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ట్రేడ్ మార్క్ ఎలా చేసుకోవాలి, కంపెనీ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, లోన్స్ ఎక్కడ వస్తాయి, ఎవ్రీథింగ్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ గైడెన్స్లో మీరు నెమ్మదిగా ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ వెళ్ళాలి. అప్ టు మీరు ఒక మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అవ్వాలంటే స్టార్టప్ ఇండియాకి కూడా ఎలా వెళ్ళాలో వాళ్ళు అన్ని గైడ్ చేస్తారు. సో వ్యూవర్స్, మరి స్టార్టింగ్లో చెప్పినట్టు శైలజ గారు చెప్పినటువంటి బిజినెస్ ఐడియా ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫుడ్ బిజినెస్ అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్ అండి. మరి క్వాలిటీ అండ్ టేస్ట్తో ఇస్తే ఆ బిజినెస్ ఎప్పటికీ కూడా రాణిస్తూనే ఉంటుంది. మరి ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నోట్ చేసుకున్నారు కదా, మరొక మంచి బిజినెస్ ఐడియాతో మళ్ళీ మేము ముందుంటాను. దిస్ ఇస్ నవీన సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.